నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం మరియు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సంయుక్తంగా విత్తన మేళా నిర్వహించారు. కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా రైతులు హాజరయ్యారు. కంది, ఆముదం, జొన్నలతో పాటు చిరుధాన్యాల విత్తనాలను సిద్ధంగా ఉంచినట్లు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అధికారులు మల్లారెడ్డి తెలిపారు. కార్యక్రమానికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సిబ్బంది, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, అధికారులు హాజరయ్యారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెంలో ఏర్పాటు చేసిన విత్తన మేళకు సుమారుగా 1200 మంది రైతు సోదరులు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి, ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి పెద్ద మొత్తంలో రావటం జరిగింది. రైతులకు చెప్పే ఒకటే అంశం ఏమిటంటే, శాస్త్రబద్ధంగా మనం విత్తనం మీద పెట్టుబడి సుమారుగా 5 నుంచి 10% పెడతాము. కానీ మంచి నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసినప్పుడు రైతు సోదరులు సుమారుగా దిగుబడిలో 20 నుంచి 25% అధిక దిగుబడి వస్తుందన్న అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రైతు సోదరులకు ముఖ్యంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో మేలైన రకాల విత్తనాల గురించి, వాటి లక్షణాల గురించి విపులీకరంగా చెప్పడం జరిగింది. దీనితో పాటు విత్తన శుద్ధి మనకు వ్యవసాయ రంగంలో వివిధ పంటల్లో ఎంత ప్రాముఖ్యత ఉన్నదనే అంశాన్ని డిమాన్స్ట్రేషన్ ద్వారా, ప్రాక్టికల్గా ఫోటోల ద్వారా రైతు సోదరులకు విత్తన శుద్ధి ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది. దీనితో పాటు అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు విధానం గురించి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా, ఏరువాక కేంద్రాల ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు గత 3 సంవత్సరాల నుంచి తేలికపాటి నేలల్లో ఈ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు విధానాన్ని రైతులకు పరిచయం చేయడం జరిగింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా యంత్రాల ద్వారా ఈ పత్తిలో విత్తనాలను ఎలా వేసుకోవచ్చు అనే అంశాన్ని కూడా రైతులు ప్రత్యక్షంగా చూపడం జరిగింది. విత్తన మేళా ఏర్పాటు రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, ఇలాంటి కార్యక్రమాలతో సాగు సమాచారం రైతులందరికీ చేరువవుతోందని రైతులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.